వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంప్ సైట్. సో ఇన్ దిస్ వీడియో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే విసెన్సర్ బేస్ క్యాంప్ నుంచి గట్సర్ బేస్ క్యాంప్కి రీచ్ అవ్వబోతున్నాం. సో ఆల్మోస్ట్ 16 కిలోమీటర్స్ అన్నారు, 8 అవర్స్ అన్నారు. వాళ్ళు 16 అన్నారంటే ఇట్ విల్ బి మోర్ దెన్ 28 అవర్స్ అన్నారంటే ఐ డోంట్ నో ఏ టైంకి వెళ్ళబోతున్నామో తెలీదు. అండ్ ఇది చాలామంది వన్ ఆఫ్ ది ఫేవరెట్ బేస్ క్యాంప్ సైట్. సో విత్ నో మోర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సన్ రైజ్ని అయితే అసలు మిస్ చేయకండి. ఆ సన్ రేస్ మౌంటైన్స్ మధ్యలోకి వెళ్ళి వస్తుంటే అండ్ కింద వాటర్ స్ట్రీమ్స్, అక్కడ క్యాంప్ సైట్స్ అండ్ ఎదురుగా స్నో కవర్డ్ మౌంటైన్ పీక్స్, వాటిపైన క్లౌడ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వావ్. చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్క లైట్లో వ్యూస్ ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటాయి. మౌనిక తిడతాడు పద చూసుకుని. జస్ట్ మిస్, తల పచ్చడయ్యేది, షూస్ కిడ్ అయింది. మౌనిక నిన్న వానపడి షూ తడిసింది, కొందరివి జారుతున్నాయి. ఇదే ప్లేస్కి నేను చెప్పులతో వచ్చాను, చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఓకే, బట్ నాకైతే ఓకే. హ్యావింగ్ ఏ గుడ్ షూ ఈజ్ గుడ్ కంఫర్ట్ బికాజ్ మనం మొత్తం నడిచేది వాటితోనే. ఓ మై గాడ్, ఎండగా ఉంది. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే వర్షాన్ని అసలు టాలరేట్ చేయలేను. ట్రైల్ అయితే అసలు ఈజీగా ఉండదని అయితే ఖచ్చితంగా అర్థమైంది. కానీ బిగినింగ్లో కూడా ఈ రాళ్ళు దాటే ఒక సెక్షన్ వస్తుంది, చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంటుంది. బికాజ్ ఒక్కొక్క రాయి ఒక్కొక్క షేప్లో ఒక్కొక్క సైజులో ఉంటుంది. అండ్ అది కూడా బ్యాలెన్స్ తప్పుతున్నట్టు ఉంటాయి. మనమే ఫిగర్ అవుట్ చేసుకోవాలి ఏ రాయి మీద వేస్తే మనం సేఫ్గా ఫీల్ అవుతున్నాం, వెళ్ళగలము అని చెప్పేసి. అండ్ మా సిస్టర్ అయితే చాలాసార్లు ఇక్కడ కింద పడింది, గైడ్ అయితే పక్కనే ఉండి హెల్ప్ చేస్తున్నాడు. అండ్ యూ నో వాట్, మన ట్రెక్ బిగినింగే ఒకవేళ ఈ వాటర్ స్ట్రీమ్లో మన షూ తడిచిపోతే ఎంటైర్ డే మొత్తం తడిసిపోయిన షూ తోనే మనం నడవాలి. అది ఇంకా ఇంకా కష్టంగా ఉంటుంది. సో మేక్ ష్యూర్ షూని అసలు తడవకుండా మీరు జాగ్రత్తగా క్రాస్ చేయాలి. Guys, this is like hell in the heaven. Today is a tough day for Monica. Oh my god. Guys, this view is really amazing. This is beautiful Visansar Lake in the morning. Basically Kashmir lo unde one of the best beautiful lake views lo ido okati anamata. And you know what, chaala mandi Sanskrit lo unde pandits evaraithe untaro dini Lord Vishnu river pair anamata. So dini baga poojistaru. End undi, but look at the views. ఓ మై గాడ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే ప్రీవియస్ డే ఈవినింగ్ నేను ఈ ప్లేస్ని చూశాను, బట్ మార్నింగ్ ఇంకా ఇంకా బాగుంది. చాలా లేక్స్ చూశాను కానీ ఇది మాత్రం స్పెషల్ వన్ అని చెప్పుకోవచ్చు. మౌంటైన్స్ మధ్యలో ఈ లేక్ అండ్ ఆ లేక్ వాటర్లో మిర్రర్ లైక్ రిఫ్లెక్షన్, మొత్తం ఆ పీక్స్, ఆ సరౌండింగ్స్ అంతా ఒక పెయింటింగ్ గీసినట్టే ఉంది. ఇలాంటి అందమైన ప్లేసులు చూస్తే అక్కడ ఆగకుండా ఎలా ఉంటాము. అండ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా. దిస్ బ్యూటిఫుల్ లేక్కి ఈరోజు గుడ్ బై చెప్పేస్తున్నాను. లుక్ ఎట్ ది వ్యూ గైస్, ఇట్స్ రియలీ అమేజింగ్. సో లేట్ అయిపోతుంది, మళ్ళీ మేము ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. విసెన్సర్ లేక్ వచ్చేదాకా కూడా ప్రశాంతంగానే ఉంది. కాకపోతే ఇక్కడ నుంచి థింగ్స్ అనేవి చాలా సీరియస్గా అయిపోతున్నాయి. ట్రైల్స్ అన్నీ కూడా స్టీపర్గా అండ్ రఫ్గా మారిపోబోతున్నాయి. అండ్ ది క్లైంబ్ ఈజ్ నాట్ అట్ ఆల్ జోక్, ఎందుకంటే వీఆర్ హెడ్డింగ్ అప్ టు ది గట్సర్ పాస్, అంటే విచ్ ఈస్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్ పాయింట్ ఆఫ్ ది ట్రెక్. అది ఎక్కడానికి నాన్ స్టాప్గా మనం క్లైంబ్ చేస్తూ ఉంటే, అది కూడా నారోగా పెన్సిల్ థిక్నెస్లో ఉండే ట్రైల్ మీద మనం నడుస్తూ ఉంటే 2.5 hours to 3 hours టైం పడుతుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎంత డిఫికల్ట్గా ఉంటుందో. చాలా వీడియోస్లో కేజీఎల్ ట్రెక్ చేసేవచ్చు అని చెప్పొచ్చు, కానీ ప్రతిరోజు కూడా ట్రైల్ చాలా ఛాలెంజింగ్గా, చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. మీరు మెంటల్లీ ఫిజికల్లీ చాలా ఫిక్స్ అయితేనే ఈ ట్రెక్కి రండి. అందమైన వ్యూస్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రెక్ ఐ హ్యావ్ ఎవర్ డన్. కానీ అంతే కష్టంగా కూడా ఉంటుంది, ఇది మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా పరిస్థితి అయితే అయిపోయింది. ట్రెక్ బిగినింగ్లోనే ఏంటి అసలు నా వాటర్ బాటిల్ నేను క్యారీ చేసేది కూడా చాలా ఓవర్ వెయిటెడ్గా అనిపిస్తుంది. ఇంకా ఎలా ఎక్కాలి, ఈరోజు ఇంకా బిగిన్ చేసి 1% కూడా కంప్లీట్ చేయలేదు. ఇంకా అప్పుడే
నా వల్ల కాదు అని అనిపిస్తుంది. ఎన్ని పాయింట్స్లో రెస్ట్ తీసుకున్నా కానీ నో యూస్. మొత్తం లైఫ్లో ఒక్కసారైనా అందమైన ప్లేస్లో హార్స్ రైడ్ చేయాలని మా సిస్టర్ విష్ లిస్ట్. సో దానికోసం తను బార్గెన్ చేస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న లేక్ కిసన్సర్ లేక్ అనమాట. దీని గురించి డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే హార్స్ రైడ్ ఎక్కేద్దాం. పైన కనబడుతుంది కదా ఒక కొండ, అది అక్కడ దాకా. సో అక్కడ దాకానే మొత్తం ఎంటైర్ ట్రెక్ మా కాళ్ళతో చేస్తాం. బట్ మా చెల్లి విష్ కోసం నేను ఫోర్స్ఫుల్ ఎక్కాల్సి వస్తుంది. ఓకే, కొంచెం రెస్ట్ అని వస్తుంది బికాజ్ ఇట్స్ ఏ లాంగ్ డే ట్రెక్ ఈ రోజుది. भैया 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 ये क्या है भैया 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 रुको भैया भैया मैं गाड़ी में नहीं आता मैं पैदल आता भैया. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఒక సపరేట్ వీడియో చేశాను. హార్స్ రైడ్ ఎలా చేసాము, ఎందుకు చేసాము, అసలు చేస్తే బెనిఫిట్స్ ఏంటి, ఎంతకు చేసాము, మొత్తం మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒక సపరేట్ వీడియో చేశాను అనమాట. పైన లింక్ వస్తుంది, అది క్లిక్ చేస్తే మీరు వీడియో చూడొచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు చూడొచ్చు. డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. గైస్, దట్ ఈస్ కిసన్సర్ లేక్. బేసిక్గా విసన్సర్ లేక్ కన్నా అది కొంచెం చిన్నది, బట్ చూడడానికి రెండు బ్లూ వార్మ్ షేడ్ ఆఫ్ వాటర్ ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి. నాకు భయం వేస్తుంది ఏంటి. भैया 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 वो कहीं को उधर जाने दो जहाँ जाएगा जाने दो भैया. उधर कहीं को लेके जा रहे भैया वापस आ लెక్కను కూడా ఎక్కరిని చూసి. కేజీఎల్ ట్రెక్కి వస్తే ఇఫ్ యూ వాంట్ టు సేవ్ సమ్ ఎనర్జీ ఆర్ టైమ్, డోంట్ హెజిటేట్ టు గో ఫర్ ది హార్స్ రైడ్. లోకల్స్ అందరూ దీని మీదే బ్రతుకుతూ ఉంటారు. హార్సెస్ని కూడా చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటారు. ప్లస్ ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మీరు మర్చిపోలేరు అనమాట. థ్రిల్లింగ్, మెమరబుల్, అండ్ ఇట్ ఆల్సో గివ్స్ యూ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సెప్టివ్ ఆఫ్ ది మౌంటైన్స్. ఓ మై గాడ్, ఫైనలీ వి రీచ్ ది గట్సర్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ అక్కడెక్కడో నుంచి ఇక్కడ ఎంత పెద్ద వ్యాలీ ఎక్కిచ్చారంటే వర్త్ వర్మ, వర్త్. వాడెవడో వెళ్ళిపోతున్నాడు అప్పుడే, వాడు మంచిగా దున్నపోతా. ఇది ఓకే, ఇది నడవడం ఓకే, మళ్ళీ ఎక్కేస్తుందంట ఒక దగ్గర, అది ఓకేలే. కాశ్మీర్ గ్రేట్ లేక్స్ ట్రెక్ లో ఇదే హై ఆల్టిట్యూడ్. సో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పాయింట్ అని అనుకోవచ్చు. ఆన్ ది టాప్ ఆఫ్ గట్సర్ వ్యాలీ. సో బేసిక్గా మనం విషన్సర్ అండ్ కిసన్సర్ క్రాస్ చేసాము. అటు సైడ్ చూపిస్తాను, బట్ అక్కడ దూరంలో కనిపిస్తుంది గట్సర్ అనమాట. ఇక్కడ వ్యాలీలో మనకి చాలా చాలా క్యూట్ క్యూట్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఓ మై గాడ్, ఇక్కడ కనిపించే డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లవర్స్ చూస్తామంటే ఆ రాక్స్, ఆ స్నో, ఆ గ్రీన్ ల్యాండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ హెవెన్ లా అనిపిస్తూ ఉంటుంది. ద లాస్ట్ స్ట్రెచ్ ఈజ్ ద హార్డెస్ట్ అని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా రాళ్ళు కదులుతూ ఉంటాయి అనమాట. ఈ టాప్కి రీచ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ మీరు హార్స్ పైన వచ్చినా, నడుచుకుంటూ వచ్చినా కూడా చాలా చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఆ వ్యూస్ అన్ని చూసినప్పుడు వచ్చే ఫీలింగ్ ఉంటుంది కదా, కమ్ ఆన్ వీ కెన్ డూ ఇట్ అని అనిపిస్తూ ఉంటుంది. 2.5 hours ఇంటెన్స్ క్లైమ్ చేస్తేనే ఇక్కడికి మనం రీచ్ అవ్వగలుగుతాం గట్సర్ పాస్. అండ్ మీరు హార్స్ మీద వస్తే ఇట్ విల్ టేక్ 30 to 40 minutes అనమాట. అండ్ ఇక్కడ కనిపించే ప్రతి వ్యూ కూడా మాటల్లో అసలు చెప్పలేమన్నమాట, అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూసే 360 degrees వ్యూ ప్రతిదీ కూడా కొత్తగా ఉంటుంది. అండ్ ప్రతి డైరెక్షన్కి వ్యూ అనేది మారిపోతూ ఉంటుంది. ఒక అచీవ్మెంట్ లాగా అయితే ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం. కేజీఎల్ ట్రెక్ లో 2 బ్యూటిఫుల్ లేక్స్ బ్లూ వార్మ్ షేడ్ లో కనిపిస్తుంటాయి. దట్ ఈస్ విసన్సర్ లేక్, దిస్ ఈస్ కిసన్సర్ లేక్. దట్ ఈస్ లార్జర్ వన్ కంపేర్ టు దిస్. చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ విసన్సర్ లేక్ వచ్చేసి లైక్ కాశ్మీర్లోనే ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ కూడా. లైక్ చూడడానికి వ్యూ ఎంత బాగుంది కదా. అండ్ ఈ వ్యాలీ పైన కూడా యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ టైనీ టైనీ కలర్ఫుల్ ఫ్లవర్స్. అండ్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ టూ. సో చూడడానికి అయితే మాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది క్రాస్ చేసిన తర్వాతే మనకి ఆ గట్సర్ అనేది రావడం జరుగుతుంది.
Finally, we did the Kashmir Great Lakes treks with the Trip It Travelers. Hip hip! Hooray! Finally, we reached the Gutsar Pass. Hip hip! Hooray! हमला गिरेगी इसमें वीडियो मत बना ये डेंजर जोन है సో కొండ నుంచి కిందకి దిగం ఇక్కడంతా ఇంకా కిందకి దిగడమే ఉంటుంది పైకి ఎక్కేదంతా గుర్రం మీద ఎక్కేసాము అండ్ ఇక్కడ స్నో ఉంది చాలా అండ్ ఈ వ్యాలీ పైన అంతా కూడా చాలా 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 ఫ్లేవర్స్ ఉన్నాయి ఎక్కడం కష్టం కానీ దిగడం ఈజీయే దీన్ని గట్సర్ పాస్ అంటారనమాట ఇలా ఈ పాస్ నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్తే మనం గట్సర్ లేక్ దగ్గరికి వెళ్తాం ద బెస్ట్ పార్ట్ ఆఫ్ కేజువల్ ట్రెక్ ఏంటో తెలుసా ఒక్కదాన్ని మించిన ఇంకొక వ్యూ కనిపిస్తూనే ఉంటాయి అసలు ఏ వ్యూ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఎంటైర్ వ్యాలీ ఈజ్ ఫిల్డ్ విత్ ఎల్లో ఫ్లవర్స్ చూడడానికి చాలా చాలా బాగుంది మీకు వీడియోలో కనిపిస్తా గ్రీన్ మధ్యలో సమ్ ఎల్లో షేడ్ వస్తుంది కదా అవన్నీ కూడా ఎల్లో ఎల్లో ఫ్లవర్స్ ఇక్కడ కనిపిస్తాయి చిన్న చిన్నవి అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం వ్యాలీ మొత్తం ఫ్లవర్స్తోనే ఉంది అండ్ లుక్ ఎట్ ది వ్యూ హౌ అమేజింగ్ ఇట్ ఈస్ ఇక్కడ కనిపిస్తుంది హంసర్ అండ్ అక్కడ దూరంగా కనిపిస్తుంది గట్సర్ మనం ఈరోజు ఆ గట్సర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం బట్ బోత్ ది లేక్స్ ఆర్ లుకింగ్ రియల్లీ రియల్లీ అమేజింగ్ స్నో కవర్ చేసిన మౌంటైన్స్లో గ్రీనిష్ బ్లూ షేడ్లో లేక్స్ కనిపిస్తుంటే అమేజింగ్గా ఉంది కదా ఇక్కడ ఈ ఎంసర్ లేక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ మనం దాని నియర్ బై వెళ్ళాం నడిచేటప్పుడు మనం ఆ ట్రైల్స్లో వెళ్ళేటప్పుడు అవి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్లో కనిపిస్తూ ఉంటాయి మనమైతే ఈ వేని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్లవర్స్ అండ్ ఆ ట్రైల్ ఆ డిసెండ్ చేస్తూ మనం గట్సర్కి వెళ్ళే దారిలో అయితే
అద్భుతమైన వ్యూస్ కనిపిస్తాయి. ఎంటైర్ కేజీఎల్ ట్రెక్లో ఈరోజు మీకు వ్యూస్. అసలు ఏ వ్యూ చూడాలో మీకు అర్థం కాదు, ఎక్కడ టైం స్పెండ్ చేయాలో తెలీదు, ఎంతసేపు ఏ ప్లేస్లో ఫోటో దిగాలో కూడా అర్థం కాని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎవ్రీ సింగిల్ స్టెప్ ఒక మెస్మరైజింగ్ ఫీల్ మీకు క్రియేట్ చేస్తుంది. నెవర్ ఎండింగ్ ప్రాసెస్లానే ఉంది. దిగుతూనే ఉన్నాం కానీ అసలు ఎండ్ అనేది అవ్వట్లేదు. లిటరలీ వెదర్ కొంచెం సపోర్ట్ చేస్తుంది, అంటే మరీ చల్లగా లేకుండా. బికాస్ వర్షాలు పడింది అంటే దిగడం కూడా కష్టమే. దిగడం అంటే ఈజీగా ఉంటుందని అసలు అనుకోవద్దు. ఎక్కడం ఎంత కష్టంగా ఉంటుందో దిగడం కూడా అంత కష్టంగా ఉంటుంది. బట్ లుక్ అట్ ది వ్యూస్ బాగున్నాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే స్వర్గం అనిపిస్తుంది. కానీ ప్రతి వ్యూని ఆస్వాదించే టైము ఉండదు. ఒక దగ్గర కూర్చోడం అంటే కొంతసేపు తీసుకోవచ్చు, బట్ అట్ ది ఎండ్ నడుస్తేనే వెళ్ళగలం. ఎందుకంటే ఇట్స్ లాంగ్ ట్రెక్ గైస్. లిటరలీ పరిగెడుతున్నాను నేను, ఎందుకంటే ఒక్కొక్క అడుగు వేస్తే తెల్లారేదాకా నడుస్తానని చెప్పేసి. బట్ మీరు ఇలా చేయకండి, జారి పడ్డారనుకో నాకెందుకు తలకాయ నొప్పి. నేను కూడా జాగ్రత్తగానే చూసుకుంటున్నా, నాకు కంఫర్టబుల్ ఉన్నంత వరకే పరిగెడుతున్నా. ఒక అతను అయితే పెద్ద బ్యాగ్ వేసుకుని వెళ్తున్నాడు, ఎట్లా వెళ్తున్నాడో ఏమో తెలీదు. నేను చిన్న బ్యాగ్కే నిన్నటి బ్యాగ్ మీద ఈరోజు ఈ బ్యాగ్ సగం తీసేసా. రేపొద్దున నాకు ఇంకే వాటర్ కూడా క్యారీ చేయట్లేదు నేను, బికాస్ ఎక్కడైనా లేక్ దొరికితే అక్కడే తాగుదామని. చాలా బరువు అవుతుంది అమ్మో. చాలా గంటలు ఎక్కి దిగిన తర్వాత లంచ్ పాయింట్ వచ్చింది. అది మనుషులు కనిపిస్తున్నారు అక్కడ. మా సిస్టర్ గైడ్ కూర్చున్నారు, గోప్రోలో అసలు కనిపిస్తలేదు. ఓకే, అక్కడికి వెళ్ళాక చూపిస్తా. మాకు అందమైన ఫొటోస్ అండ్ వీడియోస్ తీసింది ఇర్ఫాన్. సో తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఇర్ఫాన్ వాణి 146. సో అతను ఇట్లానే రీల్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తారనమాట. సో బెస్ట్ ఫోటోగ్రఫీ రిలేటెడ్ ఏదైనా స్టఫ్ కావాలి అంటే తిన ఇన్స్టా పేజ్ని డెఫినెట్లీ ఫాలో చేయండి. ఇది నా తరపు నుంచి. థ్యాంక్ యూ. మా కోసం చూసి గైడ్ పడుకుని పోయాడు, లెగిసాడు కూడా, ఇంకా తిడతాడు, బయలుదేరాలి. ఆఫ్టర్ లంచ్ తిన్న తర్వాత ఐ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ గట్సర్ క్యాంప్ సైట్. సో అది ఇంకొక కొన్ని గంటలు నడవాలి. ప్రస్తుతానికైతే వ్యూస్ ఆర్ రియలీ అమేజింగ్. కేజీఎల్ ట్రెక్ మొత్తంలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్, అంటే ఇంకా సగం ఉందనుకోండి, బట్ స్టిల్ యాజ్ ఆఫ్ నౌ మై ఫేవరెట్ పార్ట్ ఈస్ దిస్ వ్యాలీ. బికాస్ మొత్తం అంతా కూడా ఫ్లవర్స్తో ఫిల్ అయిపోయింది. చూడ్డానికి యూ వోంట్ బిలీవ్ ఇలాంటి ఒక ప్లేస్ అసలు ఈ ఎర్త్ మీద ఉందా, ఇది ఇండియాలో ఉందా అని. అంటే ట్రెక్ చాలా డిఫికల్ట్ ఉంటుంది గైస్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ వన్. ఎవరైనా చెప్పి ఈజీ పీజీ ట్రెక్ యూ కెన్ డూ ఇట్ అని అన్నారంటే డోంట్ బిలీవ్ దెమ్.
అంటిల్ అన్లెస్ యు ఆర్ ఏ ప్రో ట్రెక్కర్ అయితే తప్ప మీకు ఇది ఈజీగా అనిపించదు. చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎందుకు వచ్చామరా బాబు అనిపిస్తుంటుంది. ఇంకోసారి మ్యూల్ ఎక్కేసి మొత్తం ట్రెక్ చేసేద్దాం అనిపిస్తుంది. ఒకవేళ ఇన్కేస్ అలాంటి ఒక ఆప్షన్ పెట్టుకుంటే అది 20,000 గుర్తుపెట్టుకోండి. 18,000 నుంచి 20,000 వరకు ఛార్జ్ చేస్తారు పర్ డే, సమ్ 3,000 అట్లా. అండ్ యూ విల్ సీ అ లాట్ ఆఫ్ బ్లూ, వార్మ్ షేడ్ టర్కిష్ బ్లూలో ఉండే ఏమంటారు లేక్స్, డిఫరెంట్వి. అండ్ నా బ్యాక్ ఎండ్లో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, చిన్నవి కుప్పలుగా ఉన్నాయి. అండ్ నాకు కళ్ళకి కనిపిస్తున్నాయి. ఈ వ్యూని మీకు చూపించినా. ఇలాంటివి కొన్ని వందల వేల ఫ్లవర్స్ ఉన్నాయి ఈ వ్యాలీ పైన. ఎంటైర్ వే చూడండి, ఎవరు లేరు. అండ్ లుక్ ఎట్ దోస్ వ్యాలీస్, ఫ్లవర్స్, వాటర్ స్ట్రీమ్స్, లేక్స్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఆఫ్టర్ లంచ్ వీ హ్యాడ్ ఎ లాంగ్ నెవర్ ఎండింగ్ వాక్. అసలు ట్రైల్ అంతా కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ట్రైల్ అని చెప్పుకోవచ్చు. అంటే వ్యూస్ అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది అయితే నా విష్ లిస్ట్. అలా కొంతసేపు ఆ పూల మధ్యలో అక్కడ వాటర్ స్ట్రీమ్ పక్కన వెళ్తుంటే ఎదురుగా స్నో కవర్డ్ పీక్స్, మౌంటైన్స్ని చూస్తూ ఆ గ్రాస్ ల్యాండ్స్లో స్పెండ్ చేసిన టైం ఉంది కదా, ఫర్ ఎవర్ గుర్తుండిపోయే బెస్ట్ మెమరీస్ నాకైతే. అండ్ ఇప్పుడు చూసే అన్ని వ్యూస్ కూడా మీరు గడ్సర్ లేక్కి రీచ్ అవ్వక ముందున్న వ్యూసే. ఇవే ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయి, ఇంకా లేక్ ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా టు విట్నెస్ ది బ్యూటీ. ఒక అద్భుతమైన లేక్ కనిపించింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ లేక్ ఇన్ ది ఎంటైర్ కేజువల్ ట్రెక్ అండ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లేక్, దట్ ఈస్ గడ్సర్ లేక్. చూడడానికి ఎంత బాగుందంటే నో వర్డ్స్ టు డిస్క్రైబ్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్ గైస్. ఏం లేక్ ఇది? గడ్సర్ లేక్. సో బ్యూటిఫుల్. మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెక్ కేజీఎల్ ట్రెక్ అంటే ఏంటో అనుకున్నా. ఈ లేక్ని చూసిన తర్వాత ఇంకా అర్థమైంది. ఇండియా ఈజ్ రియల్లీ ఇన్క్రెడిబుల్. సీరియస్లీ దిస్ లేక్ ఈజ్ రియల్లీ అమేజింగ్. చూడడానికి చాలా బాగుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ లేక్. రాకముందు కూడా, వచ్చిన తర్వాత కూడా. ఈ గడ్సర్ లేక్ ని చాలా మంది లేక్ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. ఎందుకంటే దీనికి వెళ్ళే వే మొత్తం ఫ్లవర్స్ తో నిండిపోయి ఉంటుంది. చుట్టూ కూడా అమేజింగ్ గా ఉంటుంది. వాటర్ కూడా క్రిస్టల్ క్లియర్ వాటర్ అండ్ వైబ్రెంట్ వైల్డ్ ఫ్లవర్స్ తో నిండిపోయి బ్లూ షేడ్స్ లో ఉంటాయి. అండ్ ఫ్లవర్స్ రెడ్, ఎల్లో, పర్పుల్ లో ఉంటాయి. అండ్ ఈ లేక్ కూడా ఒక రాకీ క్లిఫ్స్ మధ్యలో, టవరింగ్ పీక్స్ మధ్యలో ఉంటే ఇట్ ఫీల్స్ లైక్ ఏ హిడెన్ ప్యారడైజ్. గడ్సర్ అంటే యూజువల్లీ ద లేక్ ఆఫ్ ఫిషెస్ అని అర్థం. అండ్ ఇది చాలా డెప్త్ గా ఉంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ అలాంటివి చేయడానికి అసలు ఆ కళలో కూడా మీరు ఊహించుకోవద్దు. చాలా డేంజరస్ కూడా. దూరంగా చూడడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ ఇంత స్నో ఉంది. ఇది కూడా సమ్మర్ లో వెళ్తే మనకి ట్రెక్ అనేది బెస్ట్ టైం వచ్చేసి జూన్ స్టార్టింగ్ నుంచి సెప్టెంబర్ మిడ్ వరకు మాత్రమే. మిగతా టైంలో ఇంకెంత స్నో ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. మీకు కొంచెం ఎనర్జీ టైం ఉంటే కనుక కొంచెం కిందకి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి కూడా మీరు ఈ వ్యూని చూడొచ్చు. కానీ నియర్ బై వెళ్ళేదానికన్నా టాప్ వ్యూ నుంచి కనిపించే వ్యూ ఇంకా క్లియర్ గా ఉంటుంది. సేయింగ్ గుడ్ బై టు దిస్ ప్లేస్. చాలా నచ్చింది. చాలాసేపు ఉండాలని ఉంది కానీ ఇక ఉంటే క్యాంప్ సైట్ రీచ్ అవ్వలేము. ఫ్రమ్ హియర్ ద వ్యూ ఈస్ దిస్. హోప్ యూ గైస్ also loving this view. Okay, travel with me. నీతోటి నడిచే ఒక్కొక్క క్షణమే నాలోని పులకింత బల్లోనే వదిలే
నా 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 ఎదనే కొయ్యకే మనసే గిల్లకే నా 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 నా. ఈ బ్యూటిఫుల్ గట్సర్ లేక్ నుంచి మా క్యాంప్ సైట్ గట్సర్ క్యాంప్ సైట్ 1 hour అంట. లోకల్ పీపుల్ చెప్పారు. జనాలందరూ ఆల్రెడీ ఈ పాటికి క్యాంప్ సైట్కి వెళ్ళిపోయి ఉంటారు బికాస్ త్వరగా వెళ్ళిపోవాలి ఉంటుంది. బట్ ఈరోజు ట్రెక్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇంక్లైన్ పార్ట్ అంతా నేను హార్స్ పైనే రైడ్ తీసేసుకున్నాను. అండ్ మిగతా పార్ట్ ఏదైతే కిందకి దిగుతామో అదంతా కూడా లైక్ క్యాజువల్గా నడుచుకుంటూ ఆడుకుంటూ వచ్చాను. బట్ ఇప్పుడు ఈవినింగ్ అయ్యేపాటికి వెదర్ చాలా చల్లగా ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి నచ్చుది. ఒకసారి వెనకాల చూడండి, ఎవరైనా మీకు మనుషులు కనిపిస్తున్నారా? ఇటు సైడ్ చూడండి. అండ్ వాళ్ళిద్దరూ మా టీమ్మేట్సే కాబట్టి కనిపిస్తారు. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ వ్యాలీ. పిట్టల దొరలాగా ఈ క్యాప్ ఏంటో అని అర్థం కాదు నాకు. మోస్ట్ ఆఫ్ మై క్లిప్స్లో ఇదే ఉంది, విచ్ ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. బట్ సన్ ప్రొటెక్షన్కి ఇది కావాలి. మీకు ఇంకొక వ్యూ చూపిస్తా. విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దాట్. హలో షీప్, సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్. పిచ్చి అనుకుంటారు, ఆల్రెడీ పిచ్చిదాన్ని చేసిన. ఈ బ్యూటిఫుల్ వ్యూ చూసిన తర్వాత నేను ఫుల్ హై ఉన్నా, లైక్ మోర్ ఎనర్జెటిక్, లైక్ వావ్ అంతే. ఒక దగ్గర ఒక అందమైన వ్యూ కనిపిస్తుంది చూడండి. అవును, బాగా కనిపిస్తున్న వ్యూస్. గట్సర్ లేక్ కొంచెం ముందుకు మనం నడిచే కొద్దీ లైక్ వ్యూస్ మారుతూ ఉంటాయి. అంటే లైక్ ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి ఆ వ్యూస్ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మొత్తం ఈ వ్యాలీ మొత్తం ఈరోజు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్ అంటే ఇంకా బాగుంటుందేమో. ఐఎమ్ లవింగ్. ఈరోజు ట్రెక్ డిఫికల్ట్గా ఉంటుంది బట్ చాలా చాలా బాగుంటుంది. చూపిస్తా ఇంకొక అద్భుతాన్ని. అంటే నేను ఆల్రెడీ వీడియోలోనే ఉన్నాను, మీరు వీడియో చూస్తూనే ఉన్నారు. బట్ మనం కాకుండా ఇంకొక అద్భుతం ఉంది ఇక్కడ, అది చూపిస్తా. ఓకే, వాయిస్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ అయిపోండి బికాస్ ఇక్కడ అంతకన్నా కష్టం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే వీడియోలో కనిపిస్తలే, అక్కడెక్కడ వైట్ది కనిపిస్తుంది, దాని కింద మౌంటైన్కి వెళ్ళాలి. 3 గంటలు అంటున్నాడు మా ట్రెక్ గైడ్. 3 గంటలంట. అయ్యో, ఈ ట్రైల్ కొండ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, నెవర్ ఎండింగ్ ట్రైల్. అండ్ ఆల్సో ఈ కొండ మీద ఉన్న పువ్వులు కూడా డిఫరెంట్ వెరైటీస్, అవి కూడా నెవర్ ఎండింగ్ గానే ఉన్నాయి. ఎండ సడన్గా మళ్ళీ దంచి కొట్టడం మొదలెట్టింది. మీకోసమే స్పెషల్గా చెట్లు, ఆ పూలు, ఆ వ్యాలీస్, ఆ స్నో, ఆ రాక్స్, ఆ ట్రైల్ అండ్ ఆ మెడోస్, ఆ వాటర్ స్ట్రీమ్స్ ప్రతిదీ వెల్కమ్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు కన్ఫ్యూజన్ కూడా వస్తూ ఉంటుంది, మీరు మాన్సూన్ ట్రెక్ వచ్చారా లేదంటే వింటర్ ట్రెక్ వచ్చారా అని చెప్పేసి. అంతా స్నో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఆ స్నో ప్యాచ్ విరిగిపోయి వాటర్ ఫ్లో అయ్యేది కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ ట్రైల్ అయితే నెవర్ ఎండింగ్ ట్రైల్. ఎంత కాలు నొప్పులు వస్తాయంటే నరకంలానే అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ బ్యూటిఫుల్ వ్యూస్ మనల్ని ముందుకు నడిచేలా చేస్తూ ఉంటుంది. ఈ ట్రైల్లో అండ్ ఈ ఎంటైర్ కేజీఎల్ ట్రెక్లో మనకి డాగ్స్ చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే యూజువల్లీ ట్రెక్స్ అంటే డాగ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కానీ బట్ ఈ ట్రెక్లో మనకి చాలా అంటే చాలా తక్కువ. ఎంత వెళ్ళినా రావట్లేదేంట్రా బాబోయ్,
హెడేక్ వస్తుంది కానీ క్యాంప్ సైట్ మాత్రం రావట్లేదు. ఇట్స్ బీన్ మెనీ అవర్స్ సేమ్ డిసెండ్ అవుతూనే ఉన్నాం కానీ రావట్లేదు. కొండకి ఒక సర్కిల్ ఉంటే అది సర్కిల్ చుట్టూ తిరుగుతూనే ఉంటాం అంటారు కదా, అలా ఉంది. అమ్మా దేవుడా, చూపిస్తా చూడండి మీకు. ఇప్పుడు ఆ సర్కిల్ అంతా తిరగాలి, అయినా రాదు. క్యాంప్ సైట్ మాత్రం రాలేదు, హెడ్ఏక్ మాత్రం వస్తుంది. Feeling sick, guys. డిహైడ్రేషన్ వచ్చేస్తుంది. ఇంకా రాలే, ఇంకా 4 కిలోమీటర్లు అంటున్నాను గైడ్. దేవుడా, ఈ ట్రెక్ వ్యూస్ బాగున్నాయని సరదాకైతే రావద్దు. ఒక పక్కన శివను, చూసారా మొత్తం ఎల్లోగా కనిపించేవన్నీ ఫ్లవర్సే అన్నీ. ఇక్కడ చూడండి కొన్ని వందల వేల ఫ్లవర్స్ ఉన్నాయి. సో టయర్డ్, మామూలుగా కాదు అసలు. ఒక పక్కన ఎండ దంచి కొడుతుంది, ఒక పక్కన ఎంత దూరం నడిచినా రాలే. బట్ ఒక పాయింట్లో నా క్యాంప్ సైడ్ కనిపించింది కళ్ళకి. వెయిట్ సెకండ్, మీకు అక్కడ ఏమన్నా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయా? కష్టం, అదంతా కిందకి వెళ్ళాలి. ఆ వ్యాలీస్ 2 కనిపిస్తున్నాయా, కిందకి వెళ్ళాలి. వాళ్ళు తాయి వాళ్ళు కూడా ఏమంటారు ట్రెక్కి వచ్చారు. ఎంతసేపు అయినా అవ్వట్లేదు వాళ్ళు మా దగ్గరే. అండ్ ముందు మిలిటరీ చెక్ ఉంది, అది కూడా వాళ్ళు ఎండ ఒకటి. కిస్కు చాహియే టాఫీ? अरे उधर हाय बोलो, उधर कैमरा को क्लोज योर आईज, आगे बात करो, इधर बंद करे, आँख बंद कर. अरे इतना क्यूट हेयर स्टाइल है आपका. आपको दिए ना और है तो किसको ना एक्स्ट्रा? मुझे पिंकी पोंगी पालराडोंगी दंगे पालते इंगे दिखी पोंगी. अरे చాలా దూరం నడిచిన తర్వాత మిలిటరీ చెక్ కూడా అయిపోయిన తర్వాత క్యాంప్ సైట్స్కి రాబోతున్నాం. కనిపిస్తున్నాయి దూరంగా, ఇంకా చాలా క్రాస్ చేసా. అండ్ ఇక్కడ చాలామంది పిల్లలు టాఫీ అండ్ చాక్లెట్స్ అడుగుతుంటారు. ఇఫ్ యూఆర్ కమింగ్ డెఫినెట్లీ వాళ్ళ కోసం ఏదో ఒకటి తీసుకురండి. అమ్మా, వాళ్ళిద్దరూ మిలిటరీ చెకింగ్ దగ్గర ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోకుండా వచ్చేసారు. సో మళ్ళీ పిలుస్తున్నారు.
అక్కడ మీరు ఇక్కడికి వచ్చినట్టు టిక్ మార్క్ చేసుకుంటేనే మళ్ళీ అక్కడ నీకు వదులుతారంట, లేదంటే మళ్ళీ ఇదంతా నడవాలి మీరు. అలా వాటర్ క్రాస్ చేస్తుంటే భయ్యా మిమ్మల్ని పిలిచాడు కూడా, మీ ఇద్దరు హాయ్ చెప్తున్నారు అనుకుని హాయిగా వచ్చారు. ఎంత కష్టంతో నడిచాను తెలుసా, అర్థమైంది. కదా. అరే పర్సన్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాను రా, మనుషులు లేకుండా మిలిటరీ వాళ్ళు పంపిస్తారా? मेरे को भेजता हूँ, अभी भेजता हूँ. चलो छोड़ो मारो गोली. चलो नहीं अब नहीं कर दिया. థ్యాంక్స్. నేనే చేసా. నాకు తెలుసు భరత్ దా. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ట్రెక్కింగ్ ఏంటో తెలుసా, మన క్యాంప్ సైట్ మన కళ్ళ ఎదురుగా కనిపిస్తుంటే అండ్ దాని పక్కనే మనం ఉంటే ఫైనలీ ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్ రీచ్ ది క్యాంప్ సైట్. ఈరోజు ఎలా అనిపించింది ఇద్దరికి? మార్నింగ్ వాస్ ఫన్, నెవర్ ఎండింగ్ ట్రైల్. మేము రీచ్ అయ్యేపాటికి 5:45 అవుతుంది. పొద్దున 7ంటికి బయలుదేరాం. మధ్యలో మేము ఇంకా హార్స్ రైడ్ చేసాం, అది ఒక 1.5 to 2 hours సేవ్ చేస్తుంది. లేదంటే ఈరోజు మేము 8:30కో 9కో వచ్చేవాళ్ళం. మాట్లాడుకుందాం, లెట్ మీ గెట్ ఫ్రెష్. సో వీళ్ళే మాకు అన్ని సర్వీసెస్ నీట్గా ప్రొవైడ్ చేస్తూ టైంకి ఫుడ్ పెట్టి అండ్ ఇవన్నీ క్యాంపులు వేసి అన్నీ చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఎంత త్వరగా నడుస్తారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళందరికీ. చాలా నొప్పి లేస్తుంది ఒక 1/2 hour వరకు. అయ్యో అక్కడ షవర్ చేయొచ్చు అని చెప్పింది. ఇది బేసిక్గా డిఫికల్ట్ థింగ్, బట్ అక్కడ ఉంది, వెళ్ళిపోతాం గైస్. సో వన్స్ మేము ఈ క్యాంప్ సైట్కి రీచ్ అయిపోయిన తర్వాత గట్సర్ క్యాంప్ సైట్కి, సో బేసిక్గా ఏ ట్రెక్లో అయినా బాతింగ్ అనేది ఉండదు. బట్ మాతో పాటు ఉండే గ్రూప్ వాళ్ళు తాయి వాళ్ళు అనమాట. వాళ్ళైతే షార్ట్లు వేసుకొని లైక్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎన్ని డిగ్రీసో తెలీదు, ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్న వాటర్ అలా ముట్టుకుంటే చెయ్యి ఇట్లా తీస్తామన్నమాట, కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. అలాంటి వాటర్లో ఏదో నానా కష్టాలు పడి ఆ రాకుల కింద లేక్ ఫ్లో అవుతుంది. అటు ఒకసారి అటు తిప్పు. సో అక్కడ బాత్ చేసి ఫర్ ది ఫస్ట్ టైం లైక్ నేను ట్రెక్కింగ్లో ఎప్పుడు బాతింగ్ అనే కాన్సెప్టే ఉండదు, కానీ ఎందుకో తెలీదు చాలా అన్హైజీనిక్గా అనిపిస్తుంది మాకే, బికాజ్ ఇట్స్ బిన్ సో మెనీ డేస్. సో బాత్ చేసి దాని తర్వాత లైక్ ఇక్కడికి వచ్చాము చలికి. నాకు ఇంకా అప్పటికి ఈరోజు ట్రెక్ లైక్ విసన్సర్ క్యాంప్ సైట్ నుంచి గట్సర్ బేస్ క్యాంప్ సైట్కి రీచ్ అయ్యేపాటికి లిటరల్లీ ఒళ్ళంతా పులిసిపోయింది. నాకు ఇట్లా కూర్చున్న నొప్పి, ఇలా అంటున్న నొప్పి, అసలు కదులుతున్న నొప్పి, అసలు లైక్ మొత్తం నొప్పిగా ఉంది. కానీ ఆన్ ది వేలో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ట్రెక్కింగ్ జర్నీ, కాకపోతే చాలా పులిసిపోద్ది. నాకైతే అనిపించేస్తుంది ఇప్పుడు. నేను ఇమ్మీడియట్లీ అందుకే నేను కనీసం ఇప్పుడు ఎండింగ్ కూడా ప్రాపర్గా చెప్పకపోతే మళ్ళీ ఇంకా అది అట్లనే పోతుంది అని చెప్పేసి ఇక్కడే కూర్చుని ఉన్నాను. సో ఈ బట్టలన్నీ ఏంటో అనుకున్నారు. సో మేము బాత్ చేసిన తర్వాత ఏ బట్టలు అయితే ఉన్నాయో అవి అక్కడ ఆరేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇమ్మీడియట్లీ స్లీపింగ్ బ్యాగ్లో దూరిపోతా. డిన్నర్ తినేసి ఇంకా ఈరోజుతో ఇలా ఎండ్ అయిపోయింది. ఇంకేమైనా థింగ్స్ ఉంటే కనుక లైక్ మళ్ళీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ RJ Amala Diaries and signing off from KGL Trek Gutser Campsite. Bye.